పరం శాంతి. ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు చాలా తేలికగా ఉండండి. పూర్తిగా ఎంత తేలిగ్గా ఉండాలి అంటే ఆలోచన రహితంగా ఉండటం. ఎక్కువ ఆలోచించకండి. అనగా ఏ విషయం వచ్చినా, ఏ కార్యక్రమం అయినా స్వయం గురించి కానీ, అన్యుల గురించి కానీ, ఏ ఆత్మ యొక్క స్వభావ సంస్కారం అర్థం కాకపోయినా సరే మీరు చింతించద్దు. వారి యొక్క విషయము బాపుకు అప్పజెప్పేసేయండి. మీరు మీ స్వస్థితిలో ఉండండి. పరమాత్మ తండ్రి యొక్క సాంగత్యంలోకి వచ్చి కూర్చోండి. అన్ని వైపుల నుండి తమ బుద్ధిని తొలగించి బాపు వైపుకు మరల్చండి. ఇక పరివర్తన అయ్యేదే ఉంది కదా, మీకెందుకు చింతన అంటున్నారు బాపూజీ. పిల్లలైన మీరు ఈ ప్రపంచంలో అంతా కొత్తదనాన్ని తెచ్చేదే ఉంది. అందుకని మీరు సంశయంలోకి వెళ్ళకండి. బాపు పైన నిశ్చయం పెట్టుకోండి. పరివర్తన అయ్యేదే ఉంది, అయ్యే తీరుతుంది అని సంకల్పంలో ఉండండి. ఎప్పుడైతే ఏ విషయానికైనా, ఏ పనికైనా సమయం రావాలి కదా, భలే మీకు అర్థం కాకపోయినా సరే అది జరిగే సమయంలో జరుగుతుంది. అందుకనే ఏదైనా ఎవరిదైనా సరే బాపుకు అప్పచెప్పడం నేర్చుకోండి. మంచి రిజల్ట్ అయినా, చెడు రిజల్ట్ అయినా తండ్రికి అప్పచెప్పేస్తే మీరు నిశ్చింతగా ఉండగలుగుతారు. అప్పచెప్పేసి నిశ్చింతగా ఉండండి. తండ్రి సాంగత్యంలోకి వెళ్ళిపోండి. పిల్లలు పూర్తిగా హల్కాగా ఉండండి. ఎప్పటికీ తమ సంకల్పాలను ముందుకు వెనక్కి పంపించి ఇరుక్కుపోవద్దు. మంచి కార్యక్రమం చేయటానికి కొన్ని విఘ్నాలు రావచ్చు. అయినా సరే మీరు అతీతంగా కండి, స్వమానంలో స్థిరంగా కండి, బాపు సాంగత్యంలో కూర్చోండి. సదా స్మృతి చేస్తూ కూర్చోండి. పరివర్తన కూడా మీ యొక్క పరివర్తన పైనే ఆధారపడి ఉంది. ఒక లిమిటెడ్ సమయం వరకు ఎదురు చూడాల్సిందే. అందుకనే బాపు కూడా చాలా లోతుగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ప్రతి దాని నుండి అతీతంగా కండి. న్యారి ఆత్మగా
అంతిమ సమయంలో 100% రక్షించబడతారు. ఎక్కడా కూడా సంకల్పాల్లో ఇరుక్కుపోయినట్లయితే మీరు కూడా అన్య ఆత్మలలాగా పశ్చాత్తాపము, దుఃఖము యొక్క ఫీలింగు పొందాల్సి వస్తుంది. అది 1% కానివ్వండి, 10% కానివ్వండి. ఏ పిల్లలైతే ఇంత సమయం వరకు అర్థం చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు యోగ్యులుగా అవుతారు. కొంచెము ఇది గ్రహించక సోమరితనం వల్ల ఇరుక్కుపోతూ ఉన్నారు. పిల్లలు బాపుకు బలిహారం కండి, అప్పుడే బాప్ సమానంగా కాగలుగుతారు. అచ్చా, పరం మహా శాంతి హై.